యావిటీ. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత అది కూడా డ్యాన్స్ ఎలక్ట్రిఫై అయిపోయింది. సో ఇన్ని లక్షణాలున్న తీసుకోవడానికి నేనేమన్నా ఇదే అని అన్నట్టుగా అన్నింటితో ఆయన వచ్చేసేసరి సార్ ఇండస్ట్రీకి చిరంజీవి ముందు చిరంజీవి తర్వాత అన్నట్టుగా తయారైందేమో. చిరంజీవికి ముందు ఉన్నారు నిజంగా చాలా ఉంది. ఒక్కసారిగా ఒక 3-4 లేదా ఒక హాఫ్ ఏ డజన్ ఇయర్స్, అర డజన్ సంవత్సరాలు చిరంజీవే ఇక రికార్డులు చిరంజీవి. అది ఖైదీలు అయిపోయారు జనం చిరంజీవి అభిమానం. ఆయన ఖైదీ అవటం కాదు, ప్రజలు ఆయన కరిష్మాకు, ఆయన నృత్యాలకు, వీటన్నిటికి కూడా. ఇంకొకటేమో గొప్పగా ఇమిడిపోయాడు కదా, తను వచ్చినందుకు ఎవరిని ఇంకోటి పెట్టింది లేదు, ఎవరికి పోటీ అనడానికి కూడా లేదు. మళ్ళీ కొత్తగా నాగార్జున, వెంకటేష్ ఇట్లాంటి వాళ్ళు ముందు వెనక ఎవరు. ఇప్పుడు బాలయ్య గారు 50 ఏళ్ళ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పటి నుంచి చూస్తున్నాం కదా. కాబట్టి ఆయన ఉన్నారు. బట్ ఈయన ఇంకొక దీంట్లో ఈయనకు అక్కడేమో నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇదంతా, ఇక్కడ అది కూడా లేదు కదా. కాబట్టి గొప్ప విషయం అది. అంటే నటుడుగా కానీ, మనిషిగా కానీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా, సేవాధర్మం కలిగిన వ్యక్తిగా, మిత్రుడుగా, ఇవన్నిటిలో చాలా గొప్ప పాత్ర. సినిమాల్లో పాత్రే కాదు, సినిమా బయట పాత్ర కూడా, నిజ జీవితంలో కూడా ఆయన పాత్రకు న్యాయం చేసిన. అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా, స్టార్ అంటే, సెలబ్రిటీ అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా. హీ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. నిజం చెప్పాలంటే ఇంత ఎక్స్పెక్టేషన్ మొదట లేదు, అలా పెరుగుతూ పోయేసరికి జనం కూడా విజేత అయిపోయాడు. అవును కదా సార్. ఒక జోనర్లో ఉన్న వాళ్ళు అదే కంటిన్యూషన్ అవుతుంది. కామెడియన్ అనుకోండి, కమెడియన్గా వెళ్తారు, విలన్ అంటే విలన్గా వెళ్తారు, నెగిటివ్ రోలు ఇలా వెళ్తారు. కానీ చిరంజీవి అన్ని షేడ్స్లో కూడా మీకు సక్సెస్ కల్పిస్తుంటుంది. దట్స్ వాట్ ఐ సే. ఇప్పుడు నరసింహరాజు పునాది రాళ్లలో హీరో కానీ, లేకపోతే పున్నమి నాగులో హీరో, పున్నమి నాగు అంటుంటే ఈయన కదా హీరో. ఎక్కడి నుంచి అది అంటే నెగిటివ్ షేడ్. ఐ లవ్ యూలో కూడా నెగిటివ్ షేడే. ఆ తర్వాత అదేదో ఒక డబుల్ యాక్షన్ సినిమా, చచ్చిపోయిన వాడి పాత్ర వేస్తారు, అన్నింటిలో నెగిటివ్ షేడ్తో వచ్చి ఒక్కసారిగా మెగా హీరోగా, సూపర్ హీరోగా. కోతల రాయుడు కూడా నెగిటివే. సో అలా అయిపోయినటువంటి ఇది ఆయనకే ఉంది. అంటే అఫ్కోర్స్ మీకు ఒకసారి చెప్పే కదా, రామారావు గారు కూడా పల్లెటూరు పిల్లలు అనే సినిమాలో నెగిటివ్ రోల్స్లోనే మన దేశంలో కూడా ఇన్స్పెక్టర్గా ప్రజలను బాదుతూ ఉంటాడు. చాలామంది పెద్ద హీరోలు నెగిటివ్ నుంచి రావడం కూడా, కృష్ణరాజు ఫర్ దట్ మ్యాటర్ ట్రై చేసి కుదరక నెగిటివ్కి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత పాజిటివ్కి వచ్చాడు. బట్ చిరంజీవికి అది లేదు. దానికి ముఖ్యమైన ఆయనకు ఉన్నటువంటి నటన, ఆయన శిక్షణ పొంది వచ్చాడు కదా. ఒకసారి ఇప్పుడు వంశీ అన్ని జ్ఞాపకాలు చెప్తున్నాడు. ప్రేమించు పెళ్ళాడు గురించి నిన్నే చెప్తున్నారు. ప్రేమించు పెళ్ళాడు షూటింగ్కి మేము వెళ్ళినప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు అక్కడ. రాజేంద్ర ప్రసాద్ అన్నాడు, వీళ్ళంతా శిక్షణ పొందారు కదా ప్రసాద్. చిరంజీవి గారు అప్పటికే 80స్కి ఆయన బాగా ముందుకెళ్ళిపోతున్నారు. ప్రసాద్ వీళ్ళంతా చెన్నై. ఇది జరిగింది ఏం చెప్తుంది, గోదావరి దగ్గర ఏదో ఊరు పక్కన. సో ప్రసాద్ నీకు కూడా బ్రేక్ వస్తుంది అంటూ ఉంటాడు అప్పుడప్పుడు చిరంజీవి అని ఆయన చెప్తున్నాడు అనమాట. తర్వాత వీళ్ళందరితో కలిసి కూడా ఒక సినిమా తీశారు కదా. సో దట్ వే చిరంజీవి ఒక ఎర సృష్టించారు, ఆ ఎర కొనసాగుతుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మిగతా వాళ్ళు మొదట్లో చూసిన కంటిన్యూస్, అదే కంటిన్యూటీ ఉంది దీంట్లో. ఇంకెక్కడ అంటే రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆరాన్ని అలాగే కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి. ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే, అంతకుముందు కూడా హీరోలు ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఒక వలయాలు, వాళ్ళకంటూ బృందాలు, వాళ్ళకంటూ దర్శకులు, వాళ్ళంతా ఉన్నారు. బట్ చిరంజీవిని ఇండస్ట్రీ కానీ ఒక గాడ్ ఫాదర్ లాగా భావించింది. గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టినట్టే ఆయన్ని గాడ్ ఫాదర్ లాగా భావించేశారు. ఏ కుర్రాడు చూసినా, ఏ చిన్న పిల్లాడు చూసినా వాడు చిరంజీవితో ఐడెంటిఫై అయిపోతాడు. అంటే ఇప్పుడున్న జనరేషను సేమ్ మీరు 80 అనుకుంటే ఇప్పుడు సరిగ్గా 4.5 దశాబ్దాలు. ఈ 4.5 దశాబ్దాల జనము చూస్తూ పెరిగారు. మిగతా ఇద్దరు చాలా టాప్ హీరోలు కూడా 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, అందులో మళ్ళీ ఢక్కాముక్కీలు, ఆ సమయం వేరు. కాబట్టి ఆధునిక కాలంలో మోడ్రన్ ట్రెండ్స్, టెండెన్సీస్, ఛాలెంజెస్ మధ్యలో ఎదుర్కొంటూ రావడమే విజేతం చేసింది ఆయన. జానర్ ఒక జానర్ కాదు అది. ఆ రోజు మాట్లాడినప్పుడు అన్నాను నేను, అదే పౌరాణికాలు. ఇప్పుడు చాలామంది తెలుగులో వచ్చిన సమస్య ఏంటంటే రామారావు గారు విశ్వరూపంలో కనిపిస్తారు, పరిత్రాణాయ అంటే రామారావు గుర్తొస్తారు. కానీ పౌరాణికాలు తర్వాత తగ్గిపోయినాయి కదా, జానపదాలు తగ్గిపోయినాయి కదా. కానీ చిరంజీవి ఒక్కడే ఈశ్వరుడు వేషం వేసి మంజునాథలో మెప్పించారు. నిజానికి రామారావు గారు ఈశ్వరుడు వేషం వేయలే. రామారావు గారు ఈశ్వరుడు వేషం వేసినప్పుడే వాళ్ళ అబ్బాయి చనిపోయాడని ఆ తర్వాత ఆయన చాలా కాలం వేయలేదు. వేయక ఒక్కటేసాడు ఉమాచండి గౌరీశంకర్లు కదా, విజయవాడదే.
కానీ అది ఘోరంగా దెబ్బతింది. ఆయన చాలా తక్కువ ఆయన సెంటిమెంట్గా ఆయన వేయలేదు. బట్ చిరంజీవి ఈశ్వరుడు అంటే చిరంజీవి అనే అది ఆపద్ బాంధవుడు దాంట్లో వేసినప్పటి నుంచి అది ఉందన్నమాట. కాబట్టి అది కూడా పౌరాణికాలు వేయలేదన్న లోటు కూడా లేదు. ఇంకొకటి ఇప్పుడు నా పుస్తకం అదే ఆవిష్కరించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు